అందరికంటే ముందున్నాను. నువ్వు కాదు, నేనే ముందున్నాను. కానీ నా దగ్గర ఎవ్వరూ గెలవలేరు. ఇదే జెన్నీ సూపర్ స్ప్లాష్. జెన్నీ ఇస్ బెస్ట్. అదర్స్ క్యాన్ రెస్ట్. ఇప్పుడు చూడు తమాషా. జోడీ అటు చూడు, అక్కడ పైన స్నో బోల్డర్ ఉంది. రుద్ర బెస్ట్ ఫ్రెండ్స్ ఒంటరిగా ఉన్నారు. లెట్స్ హావ్ సమ్ ఫన్. స్నిడీ స్పీడీ స్నేకీ చూ. పరిగెత్తే స్నో బోల్డర్ మన పక్కే వస్తుంది. Zibajska, satum, puszkum! Zibajska, kabar, krieto! రుద్రా పెద్ద గుంట వస్తుంది. కిందటి వ్యాలీ ఉంది. ఫ్రెండ్స్, ఐఎమ్ నాట్ షూర్, కానీ నాకేమనిపిస్తుందంటే ఆ స్నోబాల్ నుంచి 2 సార్లు చేతులు బయటకు వచ్చాయి. అవి నన్ను పట్టుకోవడానికి ప్రయత్నించాయి. రుద్ర, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? స్నో బాల్ స్ప్లాష్ వల్ల నువ్వు అలా ఫీల్ అయి ఉంటావు. వాళ్ళు తప్పించుకున్నారు. రండి, పైన ఇంకో స్నో బోల్డర్ ఉందని చూద్దాం. అదేంటది? ఏమై ఉంటుంది? వావ్, జాడీ, శాండీ, అక్కడ పైన ఏదో అనిమల్ సాఫ్ట్ అండ్ క్యూట్ పప్స్ ఉన్నాయి. లెట్స్ గో అండ్ క్యాచ్ దెమ్. స్నిడీ స్పీడీ స్నేకీ చూ. So cute. This is so soft, just like a stuffed toy. Let's take it with us. ఎప్పుడు చూసినా రుద్ర రుద్ర అని అందరూ అంటూ ఉంటారు. ఈ క్యూట్ అయిన స్నో పప్ ని చూసి అందరూ మన దగ్గరికి వస్తారు. జెనీ, వీళ్ళమ్మ నాన్న చూసారంటే మనల్ని ఊరికే వదలరు. మనకి లెసన్ తీయడానికి వస్తుందనుకుంటా. వాళ్ళు మన బిడ్డని తీసుకెళ్లిపోయారు.
జెనీ, మన రిసార్ట్కి వెళ్ళామంటే ఇంకా బాగా ఇరుక్కుంటాం. అందరికీ మనం చేసిన అల్లర్లన్నీ తెలిసిపోతాయి. మనం ఇంకో వైపు వెళదాం. సూపర్. జెన్నీ జోడి అంత వేగంగా రిసార్ట్ ఆపోజిట్ వైపు ఎందుకు పరిగెడుతున్నారు? మేడం కానన్కు జాగ్రత్త. టీచర్స్, లెట్స్ టేక్ యాక్షన్. అయితే మీ వెనక స్నో బోల్డర్ కాదు, స్నో మాన్స్టర్ వచ్చింది. అందువల్లే నేను 2 చేతులను చూశాను. మేడం కానన్కు, అది మ్యాజికల్ లా ఉంది. మన మ్యాజిక్ తో దాన్ని చేయలేము. మీరు స్టూడెంట్స్ ని తీసుకుని లోపలికి వెళ్ళండి ప్లీజ్. స్టూడెంట్స్ ఎవరు ఇక్కడ ఉండకండి, లోపలికి వెళ్ళండి. Ibaiska sakum pustum. రుద్రా! ఇప్పుడు నేను మ్యాజిక్ చేసి తీరాలి. అంతర్ మంతర్ కాలి కలంతర్ చూ! రుద్రా కాపాడు! మైరా కావాలని ఇలాంటి పనులు చేస్తుంది. కాపాడండి! పదండి లోపలికి వెళ్దాం. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో ఆలోచించాలి. మేనేజర్, ఈ ఏరియాలో స్నో మాస్టర్ ఉన్నారని తెలుసు కూడా మీరు ఇక్కడ మాకు ఎందుకు బుక్ చేశారు? ఒకవేళ నా స్టూడెంట్స్ కి ఏమైనా అయితే ఎవరు రెస్పాన్సిబుల్ తీసుకుంటారు? ఈ కొండల మీద ఒట్టేసి చెప్తున్నాను మేడం, నా రిసార్ట్ ఇన్ని సంవత్సరాలు ఇక్కడే ఉంది. ఇంతవరకు స్నో మాన్స్టర్ మా పక్క రానే లేదు తెలుసా. నాకు ఒక అనుమానం ఉంది, ఎవరో స్టూడెంట్ దాన్ని ఇబ్బంది పెట్టారులాగుంది. అందువల్లే తనకి అంత కోపం వస్తుంది. మీరందరూ వెళ్ళి ఆ రూమ్ లో ఉండండి, నేను ఏంటో చూసొస్తాను. సరేనా మేడం? అందరూ వెళ్ళండి. Zibaiska, dos, disappearo. మీరు వెళ్ళి దాకోండి. మీ మ్యాజిక్ వల్ల వాటికి ఏ ప్రయోజనం ఉండదు. అది కూడా ఒక స్నో మాన్స్టరే, మీకు తెలుసా? మైరా, నేను ఆర్టిఫిషియల్ స్నోమాన్ లో దాక్కున్నాను. స్నోమాన్ వస్తే నన్ను కనిపెట్టలేరు. రుద్రాకి నువ్వే చెప్పేసాయి. స్నో మాన్స్టర్ ఇక్కడ చూడండి. ఏంటి కోపంగా ఉన్నారా? ముందు ఏం జరిగిందో చెప్పండి.
అది ఏదో శబ్దం విన్నట్టుంది, దాని వెనకే వెళ్ళింది. లెట్స్ గో. మేడం కానన్ గో, స్నో మాన్స్టర్ బయటికి పారిపోయింది. Oh, this is so cute. Oh, lo, cutie pie. జిని పద వెళ్దాం. ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తోంది? ఏదో ప్రాబ్లం అనుకుంటాను. అరే నా పిల్లలు! మేడం కానుంగో, ప్లీజ్ నాతో రండి. స్నో మాన్స్టర్ నా పిల్లల్ని వెంటాడుతున్నాడు. మైరా, వరుణ్ అటువైపు వెళ్ళండి. మాన్స్టర్ అటే వెళ్ళుంటుంది. Zibaiska protection shield creato. ఏం జరుగుతుంది? గ్రౌండ్ ఎందుకు ఊగుతోంది? జెనీ, జోడీ, మీరు ఏం చేశారు? స్నో మాన్స్టర్ ఎందుకని ఇంత కోపంగా ఉంది? జెనీ, అది వెళ్ళిపోయింది. ఏం పోయింది? జోడీ, ప్లీజ్ చెప్పు, మీ ఇద్దరు ఏం చేశారు? జెనీ, రుద్ర మాత్రమే మనకి హెల్ప్ చేయగలడు. నన్ను చెప్పనివ్వు. మేము స్నో మాన్స్టర్ తో ఒక బేబీని తెచ్చాం. అది గ్లిఫ్ లో పడిపోతోంది. ఏంటి? Zibaiska, boom, check, boom! స్నో మాన్స్టర్ కి తన బేబీ దొరికే వరకు అది శాంతించదు. Zibaiska protection cover creato.
భయపడకు చిట్టి ఫ్రెండ్, నేను మీ పేరెంట్స్ దగ్గరికి తీసుకువెళ్తాను. మాన్స్టర్, ప్లీజ్ ఆగండి. ఇలా చూడండి, మీ బేబీ సేఫ్ గా ఉంది. స్నో మాన్స్టర్, మా స్కూల్ వాళ్ళ తరపున నేను సారీ చెప్తున్నాను. ప్లీజ్ వాళ్ళని వదిలిపెట్టండి. వాళ్ళు మిమ్మల్ని మీ బేబీ నుంచి దూరం చేసి చాలా తప్పు చేశారు. జెనీ జోడీ, మీరు ఒక చిన్న బేబీని వాళ్ళ పేరెంట్స్ నుంచి దూరం చేశారు. మీరు ఆలోచించండి, మిమ్మల్ని ఎవరైనా మీ పేరెంట్స్ నుంచి దూరం చేస్తే మీరు ఎంత బాధపడతారు. We are very sorry, Snow Monster. నువ్వు మంచివాడివి, ఇంకా ధైర్యవంతుడివి కూడా. నిన్ను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీరు హ్యూమన్స్ లా మాట్లాడగలరా? అవును, మేము హ్యూమన్స్ భాషని అర్థం చేసుకోగలం, మాట్లాడగలం కూడా. నువ్వు చేసిన సహాయానికి థ్యాంక్ యూ. ఈ పిల్లల్ని నేను క్షమించాలని అనుకోవడం లేదు, కానీ నేను నీకోసమే వీళ్ళని విడిచిపెడుతున్నాను. స్నో మాన్స్టర్, ప్లీజ్ ఆగండి. వీళ్ళు నా టీచర్స్. వీళ్ళ తరపు నేను గ్యారంటీ ఇస్తాను. మాలో ఎవ్వరం కూడా మీ గురించి బయట ఎక్కడా ఎప్పుడు మాట్లాడం.